ఈ అమ్మాయి తన మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కేన్సిల్ చేయాలని తన ఫియాన్సీ దగ్గరికి వస్తుంది. ఇతడిని బాగా చితకబాది తన పెళ్లిని ఆపించేయాలని అనుకుంటుంది. ఈ అమ్మాయి తన పవర్స్ ఉపయోగించి ఇతడిని దగ్గరకు వస్తూ ఉండగా పుచ్చకాయ తొక్క తొక్కి తూలిపోతుంది. మళ్లీ ఇతడిని కొట్టడానికి దగ్గరకు రాగా చేపలు పడుతున్న ఈ కుర్రాడు గేలాన్ని బయటకి లాగగా గేలం రాడ్డు ఈ అమ్మాయి తలకి తగిలి కింద పడిపోతుంది. ఇంతలో ఈ కుర్రాడు వెనకకి తిరిగి చూడగా అమ్మాయి పడి ఉండటం కనపడుతుంది. దీనితో ఇతను వెంటనే ఈమెకి వైద్యం చేయాలని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఈమెకు తగిలిన గాయాలు చూద్దామని చేయి పెడుతూ ఉండగా ఒక్కసారిగా ఈమెకి మెలకువ వస్తుంది. ఈ కుర్రాడు తనతో చెడుగా ప్రవర్తిస్తున్నాడు అని ఈమె అనుకుంటుంది. దీనితో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఈ కుర్రాడిని వెనక నుండి దాడి చేయబోతుంది. ఇంతలో మాయా పిల్లి అక్కడికి వచ్చి సింహంలా గాండ్రించి ఈ అమ్మాయిని బెదిరిస్తుంది. దీనితో ఈ అమ్మాయి ఆ కుర్రాడిని దాడి చేయబోయి అదుపు తప్పి తనకు తానే అటాక్ చేసుకుంటుంది. దీనితో ఈ అమ్మాయికి నోట్లో నుండి రక్తం వచ్చి ఈ కుర్రాడి మీద పడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెకి అయిన గాయాలు నయం చేద్దాం అని మంత్రించిన పాలు తయారు చేసి తెస్తాడు. ఆ పాలలో నుండి దైవ శక్తులు వస్తూ ఉండటం వలన ఈమె ఆ మంత్రించిన పాలను తీసుకుని తాగుతుంది. వెంటనే ఈ అమ్మాయికి తగిలిన గాయాలు అన్నీ మాయం అయిపోతాయి. అలాగే ఈమెకి మరిన్ని శక్తులు వస్తాయి. అలాగే పక్కన రైస్ కుక్కర్లో కూడా పవర్స్ కనిపిస్తాయి. వెంటనే ఈ అమ్మాయి ఆ కుక్కర్లో ఉన్న రైస్ మొత్తం తినేస్తుంది. ఇంతలో ఈమెకి మరిన్ని శక్తులు వచ్చి శక్తివంతంగా మారుతుంది. అలాగే కింద కూర్చుని మంత్రాలు చదువుతూ ఉండగా ఈమె చుట్టూ ఈమె శక్తుల వల్ల ఒంటి నిండా మంటలు విరజిమ్ముతూ ఉంటాయి. ఇది చూసి ఈ అమ్మాయి కాలిపోతుంది అనుకుని ఈ కుర్రాడు నీళ్లు తెచ్చి ఈ అమ్మాయిపై పోస్తాడు. మిగతా స్టోరీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.